ప్రైజ్ లార్డండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. కొత్త సంవత్సరంలో ప్రభా ఈ నూతన స్వభావమును నూతన మనస్సును కలుగుటకు సహాయం చేయ ప్రభా. సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రం చేసినందుకు నీ లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యంలో మీరు నడపమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హబక్కు 3:2 చూద్దామండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచున్నానే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఏంటది? సంవత్సరములు జరుగుచుండగా యెహోవా కార్యములు ఎలాగుండును? నూతన పరచుటమగును. నూతన కార్యములు జరుగును. సంవత్సరములు గతించుచున్నవి, దినములు గడిచుచున్నవి. కానీ మన దేవునిలో ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మన హృదయం ఎలా ఉన్నది? దేవునిలో ఎదుగుతున్నామా? దేవుని యందు భయముని భక్తిని కలిగి ఉంటున్నామా? సంవత్సరాలు గడుచుచున్నామంటే మన ఆయుష్ తగ్గిపోతుందనే బాధపడుతున్నాం తప్ప కానీ దేవుని యందు నా ఆయుష్ తగ్గుతుందంటే నేను దేవునికి దగ్గరగా ఉన్నానా దూరంగా ఉన్నానని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? సంవత్సరములు గడుచుచున్నవి, దినములు గడుచుచున్నవి, కానీ మనుషులలో మార్పు లేదు. ఎక్కడున్నవారు అలాగే ఉంటున్నారు. క్యాలెండర్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి, కానీ మనుషుల హృదయములో వాక్యము వైపు తిప్పట్లేదు, వాక్యంలో నిలకడగలిగి ఉండలేదు. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నానని అంటున్నాడు. అంటే యెహోవాను గూర్చి మనం ఎందుకని భయపడుచున్నాము? సంవత్సరములు గడిచిపోచున్నాము, నా అందం తరిగిపోతుంది, నా ఆయుష్ తగ్గిపోతుంది, నా వయసు అయిపోతుందని భయపడుచున్నామా? లేకపోతే నీ అందు నేను భయభక్తులు కలిగి లేనని మనము భయపడుచున్నామా? ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నామా? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుమనండి. సంవత్సరములు జరుగుచుండగా యెహోవా కార్యములు నూతన పరచుమని అడుగుచున్నాడు. నూతనముగా సృష్టించమని అడుగుచున్నాడు. నూతనముగానే ప్రభావించును. మనం ఏదైనా వ్యాపారం చేయాలనుకో, మనం కొత్త సంవత్సరం వస్తుంది, అలాగని కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలోకి మెలగాలి, దేవునిలో నిలవబడాలి, మనము దేవునిని స్తుతించాలనే ఒక్కసారైనా మన హృదయానికి అనిపించట్లేదా? ప్రభువా, నాకు ఇంతకాలం నన్ను ఆయుష్నిచ్చావు, ఆరోగ్యంనిచ్చావు, శక్తినిచ్చావు, నీ సేవలో నన్ను కొనియాడబడుచున్నావు, నీ సేవలో నన్ను వాడుకునిచున్నావు, నీవిచ్చిన ఊపిరి వల్లనే నేను ఈరోజు ఇలాగ ఉన్నాను అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లల కోసం మన కోసం చేసుకుంటున్నాం, కానీ దేవుని యందు మనం ఎలా ఉన్నాం? దేవుని కార్యంలో నూతన పరచమని అడుగుచున్నాము. దేవుని కృప మన పైన ఉంటుంది. ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన పునరుద్ధరణుడు. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నా ఆశనిచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు అని అనుకుంటున్నామా? ఏంటి? అంతేగాని ప్రభువా నీకు నేను తిరిగి ఏమి చెల్లించగలను, తిరిగి నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా నా చూడు, నీ కార్యములు యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము అని అంటున్నాడు. అంటే ఆయన కార్యములు మనకి తెలియజేయము. నూతన కార్యము, నూతన స్వభావమును, మంచి స్వభావమును కలిగి మన కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి మనం ఏం చేస్తున్నాం? మన దేవునికి మనం ఏం చెల్లించుకుంటున్నాం? మనం ఎప్పుడు రీతిగానే ఉంటున్నామా? లేకపోతే ఎలా పడితే అలా ఉంటున్నామా? ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆలోచించుకో. మనం ఎలా పడితే అలా ఉండటం కాదు, మన దేవుని సన్నిధిలో మనం నిలవబడాలి. దేవుని యందు కృపయు దయయును కలిగి ఉండాలి, ఆయన సమాధానమును కలిగి ఉండాలి. మన దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి పంపారు. దేవుడు మనలను ప్రేమించాడు, దేవుడు మనలకు కృపనిచ్చాడు, సమాధానంనిచ్చాడు. కానీ తిరిగి మనం దేవునికి ఏమి చెల్లించాలి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. సంవత్సరం అంతయు కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు మనందరికీ కూడా దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. మనం అందరము కూడా దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. దేవుని ఎడల మనము కొత్త సంవత్సరంలోనైనా దేవుడిని ప్రార్థించుకోవడం, బైబిల్ చదువుకోవడం, ప్రతి ఒక్కరు కూడా ఇది కలిగి ఉండాలి. మనము ఇంతవరకు అంటే ఒక రీతి, కానీ ఇప్పుడైతే చాలామంది కూడా మనకు కరోనా వచ్చినాయి, అనేకమైన జబ్బులు వచ్చినాయి, అనేకమైన వ్యాధులు వచ్చినాయి, అందులో చాలామంది నిద్రించి ఉన్నారు. కానీ మనలను దేవుడు ఎలాగ ఉంచి ఉన్నాడంటే, ఎవరి కృప? ఆయన ఇచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన దయయే. అందుని బట్టి మనము కొత్త సంవత్సరంలో రోజును కూడా మనము బైబిల్ చదువుకుందాం, వాక్యం చదువుకుందాం, దేవుని సన్నిధికి వెళదాం. మంచి ఇలాంటి వాక్యమును మన కుటుంబ ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబం అంతయు కలిసి సాయంకాల సమయంలో 5 నిమిషాలు దేవునికి ఇద్దామని ఒక వాగ్దానంతో కూడి మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలని మీ అందరికీ కూడా నేను
తెలియచేస్తున్నానండి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. స్తుతి ప్రభు సర్వోన్నతుడా, కొత్త సంవత్సరంలో ప్రభు నూతన స్వభావం కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభు. మాకు నూతన సంవత్సరం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభు. నూతన మనసును నీకెందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచే ప్రభు. అందరూ క్షేమం కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభు. అందరికీ మంచి మనసును కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభు. మేము సహోదరి ప్రేమ కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభు. ఇతర దేశాల్లో ఉన్నవారిని ఇక్కడ కానీ ప్రభు, ఎవరెవరైతే ఏం పనులు చేస్తున్నారో ఆ పనిలో ప్రభు ఇంకనూ అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, కొత్త సంవత్సరంలో అడుగుపెడుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు మంచి మనసును కలుగజేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.